హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శనీశ్వరుని వక్రగతి ప్రభావం కర్కాటక రాశి, సింహ రాశి, కన్యా రాశిపై ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. 2024లో శని జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు కుంభరాశిలో తిరోగమనంలో వెళుతుంది. జ్యోతిష్యంలో ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి గ్రహము కొంతకాలం పాటు తిరోగమనంలో ఉంటుంది. గ్రహాలన్నింటిలో చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుణ్ణి మందుడు అని కూడా అంటారు. శని శుభస్థితిలో ఉంటే ఆనందం, శాంతి వంటి మంచి ఫలితాలు ఉంటాయి. శని కర్మప్రదాత. ఆయన ఎప్పుడూ న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతుంది. అటువంటి శని ఈ ఏడాది జూన్ 30న కుంభరాశిలోనే తిరోగమనం మొదలవుతుంది. ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాశులకు సమయం అనుకూలంగా ఉండదు, మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. జూన్ 30 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శని తిరోగమనంలో ఉంటాడు. ప్రస్తుతం శనీశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల వివిధ రాశుల మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి దారి తీసే కొన్ని దిద్దుబాట్లు చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభం మానవతా కార్యకలాపాలను సూచిస్తుంది. శని ముందుకు సాగినప్పుడు మీ జీవితంలో వచ్చిన ఏవైనా పరిమితులపై దృష్టి పెట్టడానికి తిరోగమనం అనువైన సమయం. శని ఈ దశలో చెడు కర్మలు ఉన్న వారిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు. ఇక కర్కాటక రాశి వారి పైన ఈ శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు మీ ప్రేమ జీవితం ఇప్పుడు మంచి మలుపు తీసుకోవచ్చు. వృత్తిపరంగా మీరు మీ సంపదను పెంచుకోవడానికి అనేక సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వస్తారు. తెలియని భయాలు, ఆందోళనలు మీ మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. మీ మానసిక, శారీరక శ్రేయస్సు కోసం యోగా చేయండి. మీరు ఇప్పుడు మీకోసం పనిచేయని అలవాట్లు, ఆలోచనలు, నమ్మకాలు వదిలివేయాలి. తిరోగమన శని మీ భయాలు అధిగమించడానికి, మీ జీవితంలో ముగుస్తున్న మార్పులను అంగీకరించడానికి శనీశ్వరుడు మీకు సహాయం చేస్తాడు. మీరు మీ కుటుంబ సభ్యులకు వారి సమస్యల పరిష్కారాలను కనుగొనగలరు. అడ్డంకులను అధిగమించడానికి, మీ అంతర్గత శక్తిని పొందేందుకు ఇదే మీకు మంచి కాలం. మీరు మరింత జ్ఞానాన్ని పొందాలనుకోవచ్చు. మీకు విజయాన్ని అందించే సృజనాత్మకత రంగంలో పనిచేసే అవకాశాన్ని మీరు పొందవచ్చు. మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులో చేరతారు. ఇది మీకు ప్రశంసలు మరియు రివార్డులను ఇస్తుంది. కర్కాటక రాశి వారికి. ఇక సింహ రాశి వారి పైన శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ భాగస్వామి మీ ప్రేమ కోసం డిమాండ్ చేయవచ్చు. ఈ కాలం ప్రయాణానికి అనుకూలం కాదు. మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. మీ భాగస్వామితో సాన్నిహిత్యం యొక్క అనేక క్షణాలను ఉండవచ్చు. భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయండి. మీరు మీ పనిలో ఓవర్ టైం కూడా పని చేయవచ్చు. కఠోర శ్రమ మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. మీ మానసిక స్పష్టత కారణంగా మీరు మంచి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీ జ్ఞానం మరియు తెలివి మీకు పనిలో మంచి పేరు మరియు కీర్తిని తెస్తాయి. మీరు బాగా సంపదను పొందగలరు. ఆస్తిలో పెట్టుబడి పెట్టగలరు. మీరు మంచి పని జీవిత సమతుల్యతను కొనసాగించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. తరచుగా బయటకు వెళ్తూ ఉండండి. మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపండి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఫిట్నెస్ స్థాయిలు పెంచడానికి క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేస్తూ ఉండండి. ఇక కన్యా రాశి వారి పైన శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
పనిలో జాగ్రత్తగా ఉండండి, నిజాయితీగా వ్యవహరించండి. ఇది మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కృషి, సంకల్పం ఇప్పుడు అవసరం. మీరు అజీర్తితో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీ కుటుంబంతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కన్యా రాశి వారు. మీరు మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో విజయాన్ని పొందవచ్చు. అయితే పని జీవిత సమతుల్యతను నిర్ధారించుకోండి. మీరు మీ నిర్ణయాలు మీ జీవిత భాగస్వామి మద్దతు కోసం ఎదురు చూడవచ్చు. మీరు పనిలో చాలా మంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. మీ కెరీర్ వృద్ధికి అది సహాయపడుతుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని సవాలు చేసే అవకాశం ఉంది, కానీ మీరు మీ జ్ఞానం మరియు శక్తితో అన్ని అడ్డంకులను అధిగమించవచ్చు. మీ సామాజిక స్థితి ఇప్పుడు పెరుగుతుంది. పెద్దలు ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించండి. మీ కష్టాన్ని మీ సీనియర్లు ఆమోదిస్తారు. కొన్ని రివార్డులు మరియు ప్రశంసలు కూడా ఆశించవచ్చు మీరు కన్యా రాశి వారు. మీ ప్రాజెక్టులు ఆకట్టుకునే రీతిలో ప్రదర్శిస్తారు. మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలని మరియు చాలా మంది నేర్చుకున్న వ్యక్తులను కలవాలని అనుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారిపైన శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.